My dear beautiful friends, you are carrying a pain that's not even yours. మీరు పెయిన్ని క్యారీ చేస్తున్నారు, అది మీది కానే కాదు. యువర్ ఓన్ నోస్ ఇట్. మీ ఓన్కి అది తెలుసు. వైబ్రేషనల్లీ మీది కాదు, లెట్ గో అని మీ బాడీకి, మీ ఇన్నర్ చైల్డ్కి ఆన్ గోయింగ్ మీరు చెప్పాలి. ఈ ప్రాసెస్లో లైఫ్ ఎంత బ్రైట్, లైట్, పవర్ఫుల్గా అవుతుందో మీరే చూస్తారు. సో ఈ ప్రాసెస్లో ద స్టెప్ వైజ్ మీరు మీ ఇన్నర్ చైల్డ్కి, బాడీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగానే మీ లైఫ్ అద్భుతంగా తయారవుతుంది. క్లోజ్ యువర్ ఐస్. ఇన్హేల్. మీ బెల్లీ బటన్ దగ్గర చేపెట్టుకుని ఎక్సేల్. వన్ మోర్ టైమ్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇంటరప్టింగ్ ది ఇన్విజిబుల్ కాంట్రాక్ట్. విజువలైజ్ చేసుకోండి, మీరు సెంటర్ ఆఫ్ ద ఫ్యామిలీలో మీరు పిల్లర్గా నుంచుని ఉన్నారు. ఫ్యామిలీలో జరిగే ప్రతి ఎమోషనల్ పెయిన్, ఇంటరాక్షన్స్, మీ బర్డెన్స్, మీ షేమ్, మీ గిల్ట్, మీ యాంగర్ అన్నీ మీవి కాదు. మీరు కంటిన్యూస్గా మీ ఓన్ ఏరియాలో చేతులు పెట్టి I'm sorry, please forgive me, thank you, I love you, నాది కాంది, నేను క్యారీ చెయ్యక్కర్లేదు, మై డియర్ బ్యూటిఫుల్ బాడీ, లెట్ గో, I'm sorry, please forgive me, thank you, I love you, నాది కాంది, నేను క్యారీ చెయ్యక్కర్లేదు, ప్లీజ్ లెట్ గో, I'm sorry, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, నాది కాంది, నేను క్యారీ చేయక్కర్లేదు, ప్లీజ్ లెట్ గో. మీరు ఇలా చెప్తూ ఉండి మీ హ్యాండ్స్ని మీ ఊంబు మీద పెట్టుకుని ఇంటరాక్ట్ అయ్యి మీ ఎమోషన్ని మీ ఊంబులోకి వెళ్ళనివ్వండి. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, అది క్యారీ చేసిన ప్రతి కాంట్రాక్ట్ లెట్ గో చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ ఎంటైర్ జనరేషన్స్, ఫ్యామిలీస్, పాస్ట్ లైఫ్ మెమరీస్, DNA, వైబ్రేషనల్, ఎమోషనల్ పెయిన్, ఈ మొత్తాన్ని మీరు సెంటర్ ఆఫ్ ద సర్కిల్లో నుంచుని ఉన్నారు. విజువలైజ్. ఈ పిల్లర్ లాగా మీరు నుంచుని మీ ఊంబులో ఉన్న వైబ్రేషనల్ పెయిన్ అంతా ఈ మూమెంట్లో, నౌ మూమెంట్లో మీరు ది వైట్ ఎనర్జీ, ద కాన్షియస్నెస్, ప్యూర్ కాన్షియస్నెస్కి లెట్ గో చేస్తున్నారు. మీ బాడీకి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మీ ఊంబులో
ఏవైతే పెయిన్ఫుల్ కాంట్రాక్ట్స్ తీసుకుని హీల్ చేస్తానని వచ్చారో విత్ లవ్తో, యాన్సెస్టర్స్ మీద ఉన్న లవ్తో, ఇప్పుడు మీరు లెట్ గో చేయండి. దాన్ని హీల్ చేయడము అంటే లెట్ గో చేయడమే మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. లెట్ గో టు యూనివర్స్. మీ లవ్ టువర్డ్స్ యాన్సెస్టర్స్, మీ పేరెంట్స్, మీ పిల్లలు ఈ ప్రాసెస్ ద్వారా ఎంతో హీల్ అవుతారు. మీ లవ్ టువర్డ్స్ దెమ్ ఎన్హాన్స్ అవుతుంది, ఇంకా పెరుగుతుంది. లెట్ గో టు యూనివర్స్. మీరు నా మూమెంట్లోకి రండి. మీ పాదాలని భూమాతకి టచ్ చేసి నుంచోండి. మీ కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకోండి. మీ యాన్సెస్టర్స్ అందరూ ఫెమినైన్ ఎనర్జీస్, ద డిజైర్స్ అన్నదే ఫెమినైన్ ఎనర్జీ, డిస్సాటిస్ఫై అయ్యి గిల్ట్, షేమ్, అన్వర్దీనెస్ ఏం క్యారీ చేస్తున్నా ఆ హెవీ బర్డెన్స్, ఆ వైబ్రేషనల్ పెయిన్స్ని మీరు లెట్ గో చేస్తున్నారు. మీ ఊంలోంచి, మీ లోవర్ బెల్లీ ఏరియాలోంచి, మీ బాడీ దానికి చాలా హ్యాపీ అవుతుంది. లెట్ గో చేస్తుంది ఆ పెయిన్ని. ఏదైతే మీది కాదో మీకోసం నర్వస్ సిస్టమ్ స్పేస్ క్రియేట్ చేస్తుంది. మీ క్రియేషన్కి, కొత్త ఎనర్జీ ఫీల్డ్కి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది మీ బాడీ. స్టెప్ 3లో మీరు ఇన్విజిబుల్ కార్డ్ని కట్ చేసి మీరు తెచ్చుకున్న కాంట్రాక్ట్ని లెట్ గో చేశారు. ద పెయిన్ ఏదైతే హీల్ చేయాలో. ద థర్డ్ స్టెప్ ఈస్ రీయాక్టివేటింగ్ యువర్ బ్యూటిఫుల్ డార్మెంట్ ఓంబ్ థ్రోన్, ఏదైతే సేక్రమ్ లోవర్ బెల్లీలో ఉందో ఆ ఏరియాని రీయాక్టివేట్ చేయడం. మీ పాదాలని భూమాతకి టచ్ చేస్తూ ఉంచి మీ ఓంబ్ దాని వెనకాల ఉన్న భాగం, ఏదైతే బ్యాక్ బోన్ ఎండ్ అయ్యే ప్లేస్, లోవర్ బెల్లీ అండ్ బ్యాక్ సేక్రమ్ ఏరియా, ఏదైతే మీ బ్యాక్ బోన్ ఎండ్ అవుతుందో టేల్ బోన్ని 2 చేతులతో పట్టుకోండి. లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్తో కవర్ చేయండి. ఆ ప్లేస్ని టచ్ చేస్తూ, ఈ ప్లేస్ ఎన్నో వేల సంవత్సరాల నుంచి క్యారీ చేస్తుంది ఫియర్, గిల్ట్, షేమ్ని. వైబ్రేషనల్లీ లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉంది ఈ ప్లేస్. అది ఇంకా అక్కడే ఉంది, వెయిటింగ్ ఫర్ యువర్ కమాండ్. మీ కమాండ్ కోసం ఎదురు చూస్తుంది. మీ ఇన్నర్ చైల్డ్ అండ్ ద లోవర్ బెల్లీ బ్యాక్ సేక్రమ్ ఏరియా. So take a long breathe. Inhale ఆ ఏరియా దాకా. ఎక్సేల్ మీ నోరుని అంటూ మొత్తం మీ బెల్లీ బటన్ని లోపలికి ప్రెస్ చేస్తూ
రిలీజ్ చేయండి. ఈ ఎక్సేల్ బ్రెత్ మీ నర్వస్ సిస్టమ్కి ఒక మెసేజ్ని అందిస్తుంది. రిలాక్స్ అవ్వమని. హోల్ బాడీ రిలాక్స్ అవడం, నర్వస్ సిస్టమ్ అంతా రిలాక్స్ అవడం మీరు నోటీస్ చేయండి. వైబ్రేషనల్లీ కాంట్రాక్ట్ తెచ్చుకున్న ఎమోషన్స్ అన్నిటినీ రిలీజ్ చేస్తూ స్టెప్ 4లోకి ఎంటర్ అవుతున్నాం. మీ బాడీకి ఒక మెసేజ్ పంపించండి. మీ బెల్లీ బటన్ ఏరియాని మీ బ్యాక్ హ్యాండ్స్తో పట్టుకొని ఇన్హేల్. నేను ఎవరి వైబ్రేషనల్ పెయిన్ని నేను క్యారీ చేయక్కర్లేదు. నేను ఎవరి వైబ్రేషనల్ పెయిన్ని నేను క్యారీ చేయక్కర్లేదు. ఇది చెప్తూ ఉండగానే మీ పాదాలు భూమాతకి టచ్ అయ్యేటట్టుగా గట్టిగా పెట్టి మీ వర్డ్స్లో ఫర్మ్నెస్, ఇది నిజం, నేను ఎవరి పెయిన్, వైబ్రేషనల్ పెయిన్ని క్యారీ చెయ్యి అక్కర్లేదు. ఈ స్టేట్మెంట్ని, ఈ ఫ్రేజ్ని ఆన్ గోయింగ్ చెప్తూ ఉండండి. మీ ఇన్నర్ చైల్డ్, మీ బాడీ బిలీవ్ చేసే వరకు. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉండగానే బాడీ తను మర్చిపోయిన ఒరిజినల్ ఫ్రీక్వెన్సీకి రీవైర్ అవడం మొదలవుతుంది. నర్వస్ సిస్టమ్, ద ఒరిజినల్ అథెంటిక్ పవర్ఫుల్ the frequency of nervous system. ఈ ప్రాసెస్ ద్వారా మీ బేస్ రీపొజిషన్ తీసుకుంటుంది. మీ లోవర్ బెల్లీ అండ్ బ్యాక్ బోన్, సేక్రమ్, హిప్ ఏరియా కంప్లీట్ ఒరిజినల్ పొజిషన్కి, అథెంటిక్ వైబ్రేషనల్ పొజిషన్ తీసుకుంటుంది. The most important fifth step is మనం తెచ్చుకున్న ancestral vibrational memories, పెయిన్, వాళ్ళ పెయిన్ని మనం తెచ్చుకున్నాం ప్రామిస్ చేసి హీల్ చేస్తాన్న పెయిన్ని. ఇట్స్ లైక్ అ వాటర్. మీరు మీ సేక్రమ్, హిప్ ఏరియాని, ఇట్స్ నాట్ ద ఇమాజినేషన్, రియల్గా మీ నీస్ని కొంచెం బెండ్ చేసి మీ హిప్ని మూవ్ చేయడం స్టార్ట్ చేయండి. దానంతట అదే మూవ్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ బ్యూటిఫుల్ వాటర్ ఫ్లో లాగా మీరు మూవ్ చేస్తూ ఉండగానే మీ పాదాల నుంచి భూమాతకి వెళ్ళిపోతూ ఉంటుంది. ది ఎమోషనల్, ట్రామాటిక్, వైబ్రేషనల్ ఎనర్జీ ఏదైతే స్టక్ అయ్యిందో మీ లోవర్ బెల్లీ, సేక్రమ్, పెరినియం ఏరియాస్లో మీరు మూవ్ చేస్తూ ఉండగానే స్లోగా, ఇది డాన్స్ మూవ్ కాదు, ఇది ఓన్లీ ద మూమెంట్ ఆఫ్ యువర్ ఎనర్జీ సెంటర్ డీకోడింగ్ ఎనర్జీని భూమాతకి ఇచ్చిస్తున్నాం. యాన్సిస్ట్రల్ వైబ్రేషనల్ పెయిన్ని మూవ్ చేయండి. మూవ్ చేస్తూ విజువలైజ్ చేసుకోండి. ఈ వైబ్రేషనల్ పెయిన్ భూమాతకి ఇచ్చేస్తున్నాం. జస్ట్ లైక్ వాటర్ ఎలా ఫ్లో అవుతుందో అలా వెళ్ళిపోతుంది. ద డార్క్ డిబ్రీ ఏం తెచ్చుకున్నారో అంతా. ఇది చేయగానే కొంతసేపటికి బాడీని స్టిల్గా ఉంచండి. స్టాప్ మూవింగ్ యువర్ హిప్స్,
నోటీస్ చేయండి, దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ స్పేస్ ఇన్ యువర్ ఓమ్, లైక్ ఎ ఖాళీ స్పేస్, ఫర్టైల్ ప్లేస్. ఇక్కడ మీ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంది. ఓన్లీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పేస్. మీ అథెంటిక్ వైబ్రేషనల్ ఎనర్జీ, లైఫ్ ఫోర్స్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంది. ఈ బ్యూటిఫుల్ స్పేస్, ఎంప్టీ స్పేస్ సరెండర్ అయితే కానీ మీకు రాదు. మీ బాడీకి, మీ ఇన్నర్ చైల్డ్ ఈ ఎమోషన్స్ని తీసేసే లెట్ గో టు ద యూనివర్స్ అంటే కానీ ఆ స్పేస్ మీకు ఎంప్టీ అవుతుంది. మనం సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటాం, కానీ సరెండర్ టు ద యూనివర్స్ అండ్ మదర్ ఎర్త్, నేను మీకు లెట్ గో చేస్తున్నాను అనగానే లైఫ్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఈ పెయిన్, వైబ్రేషనల్ పెయిన్ రిలీజ్ అవ్వగానే మీరు ఎవరికి పిల్లర్గా నిలబడక్కర్లేదు. మీరు మీ ఇన్నర్ చైల్డ్, మీ హయ్యర్ మైండ్ కే మీరు రెస్పాన్సిబుల్ అండ్ సరెండర్ అవ్వాలి. ఇది సెల్ఫిష్నెస్ కాదు, దిస్ ఈస్ ది అమేజింగ్ పిల్లర్. మీరు లెట్ గో చేయగానే మీ పెయిన్ని, మీ ఎనర్జీ, మీ యాన్సిస్టర్స్, మీ హోల్ ముందు జనరేషన్స్కి అద్భుతంగా మీరు లైట్, లవ్, ఎనర్జీ పిల్లర్గా మారుతారు.